పురుగు వస్తుంటే తినమని సమ్మె చేసినాం. సమ్మె చేస్తే వారం రోజులు 10 రోజులు చేసినాం. చేస్తే రాంబాయ్ అని పిండి పోలు కమ్మోరే ఇది పద్మనాభం రాంబాయ్ అని ఆమె చనిపోయింది వారం రోజులకి. ఆయన్ని చాలామంది వచ్చిండ్రు అధికారులు కూడా చూడటానికి. వారం 10 రోజులు తినకుండా అంత ఆడవాళ్ళంగా చూడటానికి క్వార్టర్స్లు ఎక్కి చూసిపోయేది పాపం. కొంతమంది అయితే ఏడ్చారు కూడా చూసి. మాకు జైల్లో ఇబ్బంది అంటే ఇక అదే, కానీ తర్వాత ఏం ఇబ్బంది జరగలేదు. బియ్యం ఇచ్చారు, సబ్బులు ఇచ్చారు, నూనె ఇచ్చారు అన్నీ. వాళ్ళు కూడా సానుభూతిగా మంచిగానే ఉండేదిలే. ఒక్కడే దుర్మార్గుడు ఉండి పోరాటం చేస్తే వాడిని కొడితే వాడికి కూడా దెబ్బలు తగిలినాయిలే. ఆడవాళ్ళు కలిసి అంత. ఆ రాంబాయి ఆ రోజే చచ్చిపోయి పిండిపో. ఎందుకు చచ్చిపోయింది రాంబాయి? ఎందుకు చచ్చిపోయింది? అది వాళ్ళు కొడుతున్నాయి. ఎవరు? అది మోతేను అని ఉంటాడుగా జైలు మీద అధికారి. ఆయన వచ్చి ఇట్లా కిటికీలు ఉంటే తీసి కర్ర విసిరేసాడు. వేసడానికి పాపం మరి ఏమో వయసు కూడా ఉంది, రేగా చనిపోయింది. అప్పటికప్పుడే చనిపోయింది. చనిపోతే వాళ్ళ చుట్టాలే వచ్చి పోసారం నుంచి వాళ్ళు పార్టీ నాయకులే సిపిఎం వచ్చి బయటికి తీసిండ్రు, దానం చేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఈ ఝాన్సీ ఉందిగా, ఝాన్సీ వాళ్ళ మేనత్తే దివాకర్ భార్య. ఇక అందరినీ కొట్టిండ్రు కానీ ఎవరిని ఏం తాగలేదు. వాళ్ళని కూడా ఈయన కొట్టారు. అందరు కలిసి వాళ్ళని కూడా కొట్టారులే. అక్కడ ఉండే పోలీసులను కూడా వాళ్ళకి ఆయుధాలు లేవుగా, కొద్దిగా కర్రలు పట్టుకొని నిలబడేది. వాళ్ళని కూడా ఈయన. ఇక తర్వాత తెల్లారి నుంచి బియ్యం ఇచ్చిండ్రు. ఆ జైలు మార్చి ఇంకొక అంటే వరంగల్నే కానీ ఇంకొక దాంట్లోకి పంపించారు. ఆ రూట్ల కమలాది ద్వారాన్ని ఇదంతా అది ఆమె అంతా నడిపేది, పెద్ద ఆమె. ఇంక అక్కడి నుంచి ఇక వదిలిపెట్టారు. ఆమెనేమో వేరే ఎక్కడికో వేసారు, రాయవేలేరు ఏం వేసారు. నేను విడుదల అయ్యి వచ్చేటప్పుడు లేదు. మాతేనా విడుదలనా? ఆ రోజు 15 మందిని చేశారు. 15 మంది రైలుకే వచ్చారు. ఛార్జీలు లేవు, ఏం లేవు. అక్కడికి వచ్చి ఖమ్మంలో దిగి వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళ ఇళ్ళకి పోయి ఉండి పొద్దున్నే బయలుదేరి వస్తుంటే వాళ్ళకి మా అమ్మమ్మ వచ్చి తీసుకొని పోయింది. మా అమ్మకి ఖమ్మం నుంచి మా నాయన ఎదురుగా వచ్చిండు. అక్కడికి వరంగల్ రావాలని అన్నీ తీసుకొని వస్తుండు, పచ్చళ్ళు గట్ట. వచ్చేటాలకే కీతూరుగూడెం బస్సు ఎక్కుతారుగా, ఆడ దిగటాలకే నేను దిగబోయేటాలకే మా నాయనగారు ఆడనే ఉండరు. ఇక అప్పుడు మా నాయన తీసుకొని వచ్చిండు. నాకు ఊళ్ళో కొంత రావటానికి బిడమే అనిపించింది. అప్పుడు ఊళ్ళో జనంగా అంతా ఎవరు లేరుగా, ఒక్కదాన్నే పోతిని అనుకొని అట్లా మరి మనం ఏం చేసిన దొంగతనం ఏముందని మా నాయన తీసుకొని వచ్చాడు. ఆ నుంచి నాతో పాటు ఒక అమ్మాయి సావిత్రి అని భువనగిరి, ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయికి పాపం ఛార్జీలకి ఇంటికి పోవటానికి లేకపోతే ఇక్కడికి వచ్చినాక మా అమ్మాయి ఇచ్చింది, తీసుకొని ఛార్జీ పెట్టుకొని పోయింది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత జనం ఏమన్నారు? జనం అంతా వచ్చి చూసారు. చూసి ఎట్టుండవు కాంతమ్మ గారు బాగా అందరూ పలకరింపులు, చుట్టాలు వచ్చారు.
నేను జైలు నుంచి వచ్చేటాలకి మా మామగారు చనిపోయింది, మా చిన్నాయన గారి భార్య చనిపోయింది. ఇక మా మామగారు చనిపోతే మా అత్తయ్య అప్పటికి ఇంకా మా నాయనగారు వాళ్ళు తీసుకురాలే మేనత్తయ్య కాదు. ఇక నేను ఇంటికి వచ్చిన ఏమీ జనమంతా మంచిగానే వచ్చిండ్రు. వచ్చి మాట్లాడించటం చేయటం. మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ కాలిచ్చుకొని ఏడ్చింది. నేను నాలుకాయమ్మ అని ఏడ్చింది. దాని నుంచి వచ్చినాక మా తమ్ముడు నాకన్నా ముందే వచ్చాడు, సూర్యం. నేను మాట్లాడలే వాడిని, నువ్వు చేపెట్టే నా అనుకున్నావు, వాడు మాట్లాడిస్తానులే అనుకున్నా. తర్వాత పడుకున్నాక అక్కయ్య ఏమనుకున్నావు, నన్ను గురించి ఈ కష్టాలు అనుకున్నావా అని అన్నాడు. నిన్ను గురించి ఏమనుకోలేదురా అని నేనన్నా. బక్క పలసంగా ఇట్నే ఉండేది మా సూర్యం కోటేశ్వరరావు అన్నట్టు. ఆయన 16-18 సంవత్సరాల మీదనే వాడు పోరాటాలు చేసి రాయనగూడెం కట్టకి అక్కడికి ఎవరికైనా అంత ఆయుధం దొరకనే లేదు, కాగితం దొరకనే లేదు. మొత్తం చెరలో తొక్కి ఇక ప్రాణం ఇడిచిండు తుపాకీ కొండకి. మా ఊరి జనం చూసి కూడా ఫలాని సూర్యం నర్సయ్య గారి కొడుకు అని చెప్పలే. చెప్తే వాళ్ళకేం నిర్బంధం అని. మా అమ్మ మా నాయన కూడా పోలే, మాకు సంబంధం లేదని చెప్పారు. తట్టుకోలేక మా నాయన్ని పెట్టిన ఇబ్బందులకి మాకు సంబంధం లేదని చెప్పిండు సిఐ వస్తే. ఇక దాని ద్వారాన చూడటానికి కూడా పోలేదు, అసలు రానియలేదుగా. పోలీసుల దగ్గరికి కూడా రానియకుండా నలుగురిని వాళ్ళనే కాలేశారు. వాళ్ళ పేర్లే గుర్తులేదు. ఎంతకాలానికి ఇది జైలు నుంచి వచ్చిన ఎంతకాలానికి అమ్మా? తమ్ముడు జైలు నుంచి వచ్చిన ఎంతకాలానికి మళ్ళీ ఇది జరిగింది? తమ్ముడు జైలు నుంచి వచ్చిన తర్వాత రాయనగూడెం చెరువు దగ్గర కాల్ చేశారు అని చెప్పారు కదా. పార్టీకి చాలా క్యాంప్ వేశారు. రోజు ఆదరిచ్చేది, రేపులు మాపులు ఆదరించి 6 నెలలు 2 నెలలు ఉండు బాగానే. మరి ఆడ నుంచి ఏమనుకున్నాడో మళ్ళీ ఇంటికాడ కూడా చెప్పలే. ఇక టీ తాగిండు. మా అమ్మ చేంతాయన్న పోరాదురా అన్నది, జీతగాణతే. ఆ పేరునే కొట్టని చాలా దూరం ఉంది. చేనుకు పోయిండు. ఆ చేనుకు పోయిండు, కొడవలి జీతగాళ్ళకి ఇచ్చిండు. ఎన్నడూ పోనోడు ఆ రోజు పోయి ఇక అట్లనే మళ్ళీ పోయిండు రెండోసారి. ఆ దాళంలోకి పోయి నిన్న సీతారామ సార్ వచ్చగా వాళ్ళ నాయనమ్మ ఇంటికానే 20 రోజులు ఉండేటట్టు, కానీ మాకు తెలియదు ఆ సంగతి, సంగతి తెలియదు. తర్వాత చనిపోయినాక తెలిసింది. ఎన్నేళ్లకు చనిపోయాడు? ఎన్నేళ్లకు చనిపోయాడు? ఎంత? తమ్ముడు ఎన్నేళ్ళప్పుడు కాల్చారు? తమ్ముడిని చంపేసింది ఎన్నేళ్ళప్పుడు? చిన్న 17 ఏళ్ళు ఉంటాయి. చనిపోయేటప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి. మా కోటేశ్వరరావు 6 నెలల పిల్లగాడు, చిన్నోడే. రజాకారుల టైం అప్పుడు వీడు 6 నెలలోడే. ఎత్తుకొని బండ మీద కూర్చునేది, కొబ్బరిల బండ మీద కూర్చునేది. మా అమ్మేమో ఇంటికాడ ఉండేది. అట్టనే నన్ను కొంత ఒత్తిడి చేశారు. తమ్ముడి కోసం ఎప్పుడైనా మీరు అజ్ఞాతవాసం వెళ్ళారా? తమ్ముడు కోసం దాడులు చేస్తుంటే పోలీసులు ఎప్పుడైనా మీరు కనిపించకుండా రహస్యంగా వెళ్ళారా? అజ్ఞాతవాసంలోకి వెళ్ళారా? అమ్మ నాయన పిల్లల్ని అందరూ చిన్న పిల్లలుగా అంత 7-8 మంది, చిన్న 2 సంవత్సరాలు తేడా. ఇక వాళ్ళందరినీ మా అమ్మ ఉంచుకుంటే నేనేమో పైన మా నాయన జీతకాళ్ళ చేనికి పోవటం, వ్యవసాయం కూడా చేయనేలే. జొన్న చేను పొలం మొత్తం పోసి ఆగం చేశారు సూర్యాన్ని గురించి. ఆ సూర్యాన్ని
చేసినా కూడా వాడు ఇంటికి రాలేదు, ఉండలేదు. మీరు అజ్ఞాతవాసం వెళ్ళారా? అమ్మ మీరు ఎప్పుడైనా పోలీసులకి కంటపడకుండా ఇగో మీరు ఎప్పుడైనా దాక్కున్నారా? దాచుకునేది ఈ పటేల్ ఇంట్లోనే. మళ్ళీ పట్టించిన వాడిని కొట్టించిన పటేల్ ఇంట్లోనే మేము దాచుకునేది. వాళ్ళు బాగానే ఉండేది, ఆడవారు తీసుకుపోయి దాచుకునేది. మా అమ్మ నేను ఇద్దరం ఇక ఇల్లు వదిలిపెట్టే పోయేది. మా అత్తయ్యని కొట్టారు. మా అత్తయ్యని కొడితే ఈ చెయ్యి అంతా ఇక్కడి నుంచి ఇక్కడికి పగిలింది. ఈళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకనే, మరి ఈయన యాక్షన్ వచ్చినాకనే ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. ఎందుకు కొట్టారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి? అంటే ఏరు మీ సూర్యం మీ అక్క మీ కోడలేది, సూర్యానికి అన్నం చేసపోయిందా ఎక్కడుందని అని క్యాంపు నేడిజర్ల కాంగ్రెస్ ఉండే. ఎక్కడ పట్టుకున్నారు తమ్ముడిని? పోలీసులు ఎట్లా పట్టుకున్నారు? పోలీసులు ఎట్లా తెలిసింది ఆయన సమాచారము? తమ్ముడు సమాచారం ఎట్లా తెలిసింది? తమ్ముడు సమాచారము పలానా చోటు ఉన్నాడు అనేది ఎట్లా తెలిసింది? చెప్పమని అంటే ఎప్పుడు చెప్పలేదుగా, ఎక్కడ కనపడుతూనే ఉండడు నాకు. 2-4 ఒక రోజు మా అమ్మ మా నాయన కాకపోయినా నాకు ఎవరింటికన్నా వచ్చి పిల్లనప్పుకునేది, మాట్లాడిపోయేది. నేను కూడా చిన్నగా పోయేది, అటు దొడ్డికి పోయినట్టు బయటికి పోయి కలిసి వచ్చేది వాడికి. బేతోలు దోపినప్పుడు కూడా జరిపోతులు కూడా పోతాడు అనుకున్నాం. బేతోలు దొరలు గడి అప్పుడు జనం పడ్డారుగా, జనం పడి దోపిడీ చేశారు. అప్పుడు ఉండడు అందులోనే. చిన్న వయసుగా అందరేమో కొంతమంది సిపిఐ వాళ్ళు ఉమ్మడిగానే ఉండరుగా. వాళ్ళు బంగారాలు ఎండి ఎత్తకపోతుంటే వీడు పంచదార తింటుండడు. చిన్నపిల్లగాడేక పంచదార తింటుండని నవ్వారు అంతా. ఈ సీతారామయ్య గారు, ఈ రాంశెట్టి సత్యం అని వీళ్ళంతా బంగారం ఎండి ఎత్తపోయి అన్న పెడితే జనం ఎత్తపోయింది మళ్ళీ.